దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. దేవుని నామానికి వందనాలు. ఈ సమయాన్ని దేవుడు అనుగ్రహించిన దేవాది దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయితే చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం మొదలు పెడదాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా మిక్కిలిగా ప్రభువా మమ్మల్ని ప్రేమించి ఈ దినాన్ని అనుగ్రహించావు. అయ్యా నీ దృష్టికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి పాపాన్ని క్షమించండి ప్రభువా. అయ్యా నీ పక్షాన నిలబెడుచున్నటువంటి నాయన అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఆత్మతో సత్యముతో మాతో మాట్లాడండి ప్రభువా. అయ్యా మా ఆత్మీయ జీవితానికి ప్రభువా అయ్యా ఎక్కడైనా ప్రభువా అయ్యా పొళ్ళు దాగి ఉన్నదేమో ప్రభువా వాటిని వెతికినైనా అయ్యా అది మా యొద్ద నుండి తీర్చివేయుటకును సహాయం చేయండి. మా ఆత్మీయ జీవితానికి ప్రభువా ఇంకొన్ని మెరుగుపరిచే నీ మాటలను తెలియచేయండి ప్రభువా. అయ్యా నీవే సహాయం చేసి నడిపిస్తావని నమ్ముచు నా యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మనకు దేవుడు మనకు అనుగ్రహించింది ఏంటంటే స్వేచ్ఛ. ఏంటంట స్వేచ్ఛ. అది ఎలాంటిదంటే అది ఒక మనుషుడు కొన్ని సందర్భాల్లో బంధించవచ్చు. ఎలాగంటే రూప ఒక 5 నిమిషాలు నువ్వు అలా కూర్చోమా అని చెప్పగలరంతే. కానీ రూప హృదయంలో ఏం దాగిందో ఎవరికి తెలియదు. అంటే తన హృదయంలో ఏం ఆలోచిస్తుందో, అంటే ఎందుకు కూర్చోమన్నారు ఏంటి అని మనం అనుకుంటాం తను సైలెంట్గానే ఉందని. కానీ తన హృదయంలో చాలా ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఎందుకనంటే హృదయము అనేకమైన ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. అవి ఎలాంటి అంటే మన భక్తిని మనం కాపాడుకోగలుగుతున్నటువంటి ఆలోచనలు మనకు వస్తున్నాయా, లేదంటే మనం పాపానికి ప్రేరేపించబడేటువంటి ఆలోచనలు మనకు వస్తున్నాయా, లేకుంటే ఇతరులు దూషించే తత్వం కలిగినటువంటి ఆలోచనలు మనకు వస్తున్నాయా, మన భక్తి జీవితంలో దేవునికి ఎంత సత్సంబంధం కలిగి ఉన్నాము అనేటువంటి ఒక ఆలోచన, మనం ఎలా ఉండాలి అనేటువంటిది పద్ధతులు మనం ఉంటున్నామా, లేకుంటే ఇతరులకు మనం ఉపయోగకరంగా, లేకుంటే మనల్ని చూసి వారు నేర్చుకునే విధంగా మన హృదయం మన మనసు మన సాక్ష్యము వారికి ఒక మాదిరిగా ఉంటుందా లేదా అనేటువంటి ఒక పరిశీలన భక్తి జీవితంలో చాలా అవసరమైన మాట. అయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏం రాయబడి ఉన్నదో చాలా క్లుప్తమైన మాటలు మనం తెలుసుకుని వాక్యాన్ని ముగించే ప్రయత్నం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి. సహోదరులారా, జీవము గల దేవునికి విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరికైనాను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. అంటే అక్కడ ఉన్నటువంటి సంఘానికి అపోస్తుడైన పౌలు ఎంత విశ్వాసముతో చెప్తున్నాడంటే తన సంఘ కాపరిగా ఉంటూ, ఒకవేళ దుష్ట హృదయము మీలో ఉన్నదేమో, దుష్కార్యములు చేసేటువంటి ప్రవర్తన మీలో ఉన్నదేమో, అది దేవుని ఎదుట సరి చేసుకోండి, మిమ్మల్ని మీరు దృఢపరచుకోండి, మీ విశ్వాసములో మీరు నిలకడగా నిలబడుటకు మీ సాక్ష్యాన్ని మీరు కాపాడుకోండి అనేటువంటి కొన్ని మాటలను తెలియపరుస్తూ ఏమంటున్నాడంటే జాగ్రత్తగా చూచుకొనుడి అంటున్నాడు. అయితే ఈరోజు మన హృదయంలో మన భక్తి జీవితంలో మనం ఎలా ఆలోచిస్తున్నామో, ఎలా ప్రవర్తిస్తున్నామో అనేటువంటి ఒక తీర్మానం తీసుకునే వాళ్ళు అనమాట. మన హృదయాన్ని మనం జాగ్రత్తగా దాన్ని పసిగట్టాల. ఎలా పసిగట్టాలి అంటే, ఒకవేళ నాకు తప్పుడు ఆలోచనలు, ఒకవేళ తప్పుడు చూపులు చూడాలని ఒక ప్రేరేపణ కలుగుతుంటే దాని నుండి ఎలా నేను తప్పించుకోవాలి అనేటువంటి ఒక ఆశ కలిగి ఉండాలన్నమాట. ఎల్లప్పుడూ కూడా దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి చేయడానికి మనం ప్రాకులాడేటువంటి ఒక ఆలోచన కలిగి ఉంటే ఆ చెడు తలంపు అనేటువంటి మన హృదయంలో ఉండదన్నమాట. ఇంకా మనం ఇదే ఎబ్రీ-పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం కనుక చెబితే, ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకుని ఉన్నాడు. ఏంటంట ఇక్కడ ఎవరి గురించి రాయబడి ఉంది? యేసుక్రీస్తు వారు ఒక నరుడుగా ఆయన జన్మించాడు. ఏంటంట ఒక నరుడుగా, ఒక మానవ అవతారములో ఆయన జన్మించి ఏం చేశాడు అని అంటే ఒక మాదిరి మనకి ఉంచి వెళ్ళిపోయారు. ఇహలోక సంబంధమైనటువంటి కోరికలు యేసుక్రీస్తు వారి జీవితం చరిత్రలో కానీ
మనం చదువుతున్నటువంటి పత్రికలో కానీ ఆయన లోకానుసారంగా జీవించినట్లుగా ఎన్నడూనూ రాయబడి ఉండలేదు, మనం చదవలేదు. ఎందుకనంటే ఆయన రక్షణ కొరకు సువార్త ప్రకటిస్తూ ఉండగా, ఇదిగో దేవుని రాజ్యం సమీపిస్తున్నది, మారు మనసు పొందుడి. మారు మనసు ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలోంచి వస్తుంది. నూతనమైన స్వభావం మన హృదయంలో కలగాల, నూతనమైన వ్యక్తి మన హృదయంలో కలగాల. యేసుక్రీస్తు వారు నమ్ముకున్నటువంటి ఒక విశ్వాస జీవితం ఎలా ఉంటుందంటే, పాతవి గతించిపోయి కొత్తవి. ఎలా కొత్తవి? నూతనమైన స్వభావం, నూతనమైన హృదయం. అట్టి హృదయాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి ఆయన ఏం చేశాడు? ఒక మాదిరి. ఎలాగంటే దేవదూతలటువంటి స్వభావంతో ఆయన రాలేదంట. ఒక కేవలం నరుడు ఎలా పుడతాడో అబ్రహాము సంతానము నుండి ఆయన పుట్టాడు అని చెబుతూ 17 వచనం అనమాట. కావున ప్రజల పాపముల కొరకు అన్ని విషయములలో ఇంకా సహాయం చేయగల వాడై ఉన్నాడు అంటాడు. ఎవరు సహాయం చేస్తాడంట? యేసుక్రీస్తు వారు మనకు సహాయం గలవాడై ఉన్నారు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు మనకు వాక్యము ద్వారా ఆయన బోధిస్తున్నాడు కనుక ఆయనే మనకు సహకారిగా ఉన్నాడు. ఆయన ఏం చేయబడ్డాడంట? శోధించబడ్డాడంట, శ్రమ పొందాడంట. ఈ లోకంలో మనము సుఖాల వెంట పరిగెడుతూ మన భక్తి జీవితాన్ని మనం కాపాడుకోవాలంటే చాలా కష్టం. ఎంత కష్టం అంటే, అపవాది ఎవరిని మింగుతున్నా అని వెతుకుతూ ఉంటున్నాడు. వాడు ఎవరిని మింగుతాడంటే ఫస్ట్ మళ్ళీ మింగుతాడు. క్రైస్తవులనే పాపిని ఇంకా పాపిగా చేయడానికి వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు. భక్తి జీవితంలో ఉన్న వారిని మనల్ని కూడా పాపలోనికి లాగడానికి ప్రేరేపిస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు వారు ఆయన ఉపవాసం ఉండి 40 దినాలు అరణ్య ప్రదేశంలో ఉండగా అక్కడ రాయబడి ఏముంటుందంటే, 40 దినాలు ఆయన పూర్తి చేయబడి ఉండగా అపవాది వచ్చి ఆయన్ని శోధించాడు. ఏమని? ఒక రొట్టెను తీసుకుని దాన్ని రొట్టెగా మార్చుకుని తిను. ఆ రాయిని తీసుకుని, రొట్టెని అంటాడు, అవి రాయిని తీసుకుని రొట్టెగా మార్చుకుని తినమంటాడు. మరొకసారి ఏమంటాడు? ఎత్తైన శిఖరైన ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ఇదంతా నా ప్రదేశమే, దీన్ని నాకు మొక్కు, నీకు ఇచ్చేస్తాను అని అంటాడు. అంటే ఇదంతా నాదే అంటే అక్కడ ఉన్నటువంటి మనుషుల్లో ఉన్నటువంటి హృదయము ఎవరికి ఇచ్చేశారు? అపవాదికి ఇచ్చేశారు. అక్కడ ఉన్నటువంటి జనాంగము అంటే ప్రదేశాల్లో ఉన్నటువంటి ఆయా ప్రదేశాల్లో ఉన్నటువంటి జనాంగము అపవాదికి చూడించాడు కనుక ఆయన ఏమంటున్నాడు? ఇదంతా నాదే. అంటే మనుషులు ఎంత దారుణంగా తయారయ్యారంటే ప్రపంచమంతా మారిపోయింది. దేవుని నీతి ఎక్కడ కూడా మనుషులు కనబడనంతగా మాయమైపోతూ ఉన్నది. అందుకనే దేవుడు వాక్యం ద్వారా ఏమంటున్నాడంటే, ఒకవేళ దుష్ట హృదయం మీలో ఉన్నదేమో జాగ్రత్తగా చూచుకునిడి అంటున్నారు. తీతుకు రాసిన పత్రిక 1 నుంచి కనుక మనకు చదివితే చాలా భక్తి విషయంలో మన విశ్వాస జీవితంలో ఎంత దృఢత్వం కలిగి ఉండాలి అనేటువంటి ఒక విషయము తీతుకు కొరకు అపోస్తుడైన పౌలు చాలా స్పష్టంగా చెప్తూ ఉంటాడు. 1 నుంచి చదవండమ్మా. 2:12 చదవండి ఒకసారి. మనము భక్తిహీనతో ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. దేవుని వాక్యం ఏం బోధిస్తున్నదంట? ఒకవేళ భక్తిహీనత, ఇహలోక సంబంధమైనటువంటి దురాశలు ఒకవేళ మనకు వస్తే వాక్యం ఏం చెబుతుందంట? వాటిని విసర్జించాలి. శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత ఎదురు చూచుచు ఇహలోక సంబంధమైన స్వభావంతో ఏంటంటే మనము ఉండకూడదు. ఇంకా ఏమని చెప్తున్నాడు? స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనే మనకు బోధించుచున్నది. స్వస్థ బుద్ధి అంట. ఏంటంట? స్వస్థ బుద్ధి. అందులో ఎటువంటి కల్మషం ఉండదన్నమాట. కొన్నిసార్లు ఎవరైనా తప్పు చేస్తే ఏమంటాం? అరే బుద్ధి లేదారా నువ్వు అలాంటి పని చేస్తావు అని మనము ఎదుటి వారిని ప్రశ్నిస్తూ ఉంటాం. అంటే అలాంటిటువంటి స్వభావం కూడా ఉండకుండా పరిపూర్ణమైన స్వభావం, స్వస్థ బుద్ధి గలవారమై ఉండుటకు ఈ లోకంలో మనం జాగ్రత్త పడాలని దేవుని వాక్యము తెలియపరుస్తున్నది. మనము 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 5. ఉన్నారో లేరో మిమ్మును మీరే శోధించుకుని చూచుకునుడి, పరీక్షించుకునుడి.
ఏంటంట, యేసుక్రీస్తు వారు మీలో ఉన్నాడో లేడో ఎరుగరా అని ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఏమనంటే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేరో మీరే పరిశోధించుకునుడి, చూచుకునుడి అని అంటున్నాడు. ఈరోజు మన భక్తి జీవితంలో ఏ లోపం ఉన్నదేమో, ఒకవేళ చేదైన వేరు మనలో ఒకవేళ మొలిచిందేమో, మనం ఇంకా సరి చేసుకోవాల్సినటువంటి ఒక ఆలోచనలో మనకు రావాలి. ఎందుకనంటే అపవాది ఎల్లప్పుడూ మనల్ని శోధిస్తూ పాపంలో పడవేసేటువంటి ఒక దృక్పథం ఆలోచన ఆయన కలిగి ఉన్నారు కనుక మనం ఆ అపవాదికి చూడవకుండా ఒకవేళ మనము భ్రష్టులమై ఉండక దేవుని కృపలో వర్ధిల్లు లాగున మనల్ని మనం ఏం చేసుకోవాలా, పరిశీలించుకోవాలి, మనమే చూచుకోవాలంట. అట్టి భక్తి జీవితం మనకు కావాలి. ఇంకా మనము తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3:6 మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య దీపమును గురించిన నిరీక్షణ బట్టి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయటయందును మనసుంచినట్టు చాలంట. ఏం చేయాలంట? సత్క్రియలను మనం ఎలా చేయాలంట? శ్రద్ధగా చేయాలంట. మనము మన విశ్వాసం ఏంటంటే దేవుని వారసులగుటకై మనము పిలువబడి ఉన్నాము. దేవుని నిమిత్తము మనము ఎలా జీవించాలి, పరిశుద్ధంగా ఎలా ఉండాలి అనేటువంటి స్వభావం మనలో ఉండాలన్నమాట. ఇక్కడ రాయబడి ఏముందనంటే సత్క్రియలు చేయటకు ఎలా ఉండాలంటే సిద్ధముగా ఉండాలి, శ్రద్ధపడి ఉండాలి. విశ్వాస జీవితంలో మనము సత్క్రియలు చేస్తూ నీతిని జరిగించు వారులుగా ఉండాలి. కయ్యేను హేబేలు విషయంలో కూడా ఇదే జరిగింది. ఏమనంటే ఆదికాండము 4వ అధ్యాయము 4:6 నీకు కోపమేలా, చేసిన ఎడలా తల ఎత్తుకొనవా, చేయని ఎడలా వాకిట పాపము పొంచి ఉండు, నీ ఎడల దానికి వాంఛ కలుగును. ఇప్పుడు ఒక నీతిమంతుడు లేదంటే భక్తి విశ్వాస జీవితంలో ఉన్నటువంటి భక్తి చేసుకున్నటువంటి వారిలో ఏం చేయాలంట? సత్క్రియ జరిగించాలంట. లేకపోతే ఏమవుతుందంట? పాపము పొంచి ఉంటుందంట. అది ఎలా పొంచి ఉంటుందంటే దానికి నీ మీద వాంఛ కలుగుతూ ఉంటుందంట. ఏంటంట? వాంఛ కలుగుతూ ఉంటుందండి. వీడిని ఎప్పుడు పాపంలోనికి లాగాలా అనేటువంటి వాంఛ కలుగుతూ ఉంటుందంట. కాబట్టి మనం ఏం చేయాలంట? సత్క్రియ జరిగించే వారిలో మనం ఉండాలన్నమాట. మనము ఇంకా హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలోకి వచ్చేస్తే అక్కడ ఏముంది? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12 సహోదరులారా దుష్ట హృదయము ఎలా చూసుకోవాలంట? జాగ్రత్తగా చూసుకోవాలి. మన భక్తి జీవితాన్ని మనం కాపాడుకునే ప్రక్రియలో ఉండాలి. ఒక విశ్వాసి దేవుణ్ణి ఎంతగా గణపరచాలని అంటే ఒక్కసారి లోకం వైపు చూస్తే ఆయన కలుగు చేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యమును భయమును కలుగుచున్నదని దావీదు అంటూ ఉంటాడు. ఎందుకు అంటూ ఉంటాడంటే తన జీవిత విధానము తను ఒకసారి ఆలోచన చేస్తూ ఉంటాడు. తన భక్తి జీవితాన్ని తను ఒకసారి పరిశీలన చేసుకుంటూ ఉంటాడు. ఎలాగనంటే ఇదిగో సమస్త సృష్టిని నేను చూస్తుంటే, ఆకాశంలో అంతరిక్షాలను నేను పరిశీలిస్తుంటే ఒకవేళ ఎంత అద్భుతముగా ఉన్నాయి అనేటువంటి ఒక వర్ణాతీతమైనటువంటి వాక్యము కీర్తనలు 139వ కీర్తన చాలా అద్భుతముగా ఉంటుంది. ఈ కీర్తన అంతా కూడా మనము స్టార్టింగ్ నుంచి 18 వరకు చదువుకుందాం. చాలా బాగుంటది అన్నమాట కీర్తన. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు, నేను కూర్చుండుట లేచుట నీకు తెలియను, నీవు నా మనసును గ్రహించి ఉన్నావు, పరిశీలించుచున్నావు, తెలుసుకుని ఉన్నావు, తెలిసి ఉన్నది. చాలండి. ఇక్కడ ఏంటంట? దావీదు తను ప్రశాంతంగా కూర్చుని దేవుని కొరకు ఆలోచన చేస్తూ ఉన్నాడు.
ఎలాగ ఆలోచన చేస్తూ ఉన్నాడంటే, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు, నీవు నన్ను బాగుగా ఎరిగి ఉన్నావు, నేను కూర్చుండడం నీకు తెలుస్తుంది, నేను లేవడం నీకు తెలుస్తుంది, నా తలంపు పుట్టక మునిపే వాటిని ఎరిగి ఉన్నావు, ఒకవేళ నా తలంపు నా మనసులోనికి రాక మునిపే దాన్ని తెలుసుకుని ఉన్నావు, నా నడకను నువ్వు తెలుసుకున్నావు, నా నడకను పరిశీలించుచున్నావు, నా చర్యలన్నింటినీ బాగుగా తెలుసుకున్నావు, నా నోటి మాట రాకమునిపే ఆ మాటనంతయు కూడా నువ్వు ఎరిగి ఉన్నావు అని తాను చెబుతూ ఇంకా ఏమంటాడంటే, వెనుకను ముందును నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు, ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు అని అంటున్నాడు. ఎలాగంట? ఆయనకు అందలేదంట. ఎంత గొప్ప శోధించేటువంటి తత్వము, నువ్వు చూచేటువంటి వాడవయా, నా ముందు ఉన్నావు, నా వెనక ఉన్నావు. ఇంకా కింద మాట్లాడుతూ, నీ ఆత్మ యొద్ద నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును ఏమంటున్నాడంట? దేవుడు ఆయన చుట్టూ ఆవరించి ఉన్నాడంట, ఆయన ఆలోచనలన్నీ పరిశీలిస్తున్నాడంట, ఆయన తలంపు పుట్టక మునిపే ఆయన ఆలోచనలన్నీ ఎరుగున్నాడంట. అయితే నేను ఎక్కడికి పోదును అంటున్నాడు. ఇంకా కిందకి చదువుతుంది ఎనిమిది. అక్కడ నువ్వు ఉన్నావు, అక్కడ ఉన్నావు, మరుగు చేయను, చాలా ఎలా అంట, అంధకారంలో పోవాలని కూర్చుండిపోతానయ్యా, అక్కడైనా నీకు మరుగై ఉంటానేమో అంటే ఆయన ఏమంటున్నాడు, చీకటి అయినని నీకు చీకటి కాకపోవును, రాత్రి వెలుగు వలె నీకు వెలుగుగా ఉండును. ఏంటంట? రాత్రి పగలు వలె నీకు వెలుగుగా ఉండునట. ఆయన ఏంటంట, ఆయన వచ్చేటువంటి ఆయన దేవుడు ఒక వెలుగై ఉన్నాడు కనుక, ఒకవేళ అంధకారంలో నేను దాపుని పాపం చేద్దామన్నా నాకు కుదరట్లేదయా, నువ్వు ప్రతి చోట ఆవరించి ఉన్నావయ్యా, నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమును నన్ను నిర్మించిన వాడు నీవే. ఇంకా 14 కనుక మనం చదివితే, నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడు? నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము పుట్టుచున్నవి అంట. ఒక దుష్ట హృదయము కలిగిన వాడు ఇన్ని ఆలోచనలు కలిగి ఉంటాడండి. అసలు అపవాది వాడిని ఎంతగా ప్రేరేపిస్తూ ఉంటుందంటే, తిన్నామా, తాగామా, లేకుంటే ఎదుటి వ్యక్తితో పూతులు మాట్లాడమా, సరస్వతులు మాట్లాడమా, లేకుంటే వెతకారంగా మాట్లాడమా, లేకుంటే సినిమాలకు వెళ్ళామా, షికారీలకు వెళ్ళామా, లేకుంటే ఏదైనా అమ్మాయిని చులకనగా మాట్లాడుతూ, వాళ్ళని ఏలనగా మాట్లాడుతూ, ఎటకారంగా మాట్లాడుతూ చేసామా, లేకుంటే ఆయా కుటుంబాల్లో చిచ్చులు పెట్టామా, వారి కుటుంబాలు ఎడతీసామా అనేటువంటి లౌకికమైన స్వభావంతో పాపం ఎల్లప్పుడూ వాటిని పొంచి ఉండేది విధమా ఆలోచిస్తాడే తప్ప దుష్ట హృదయము ఇన్ని యథార్థమైన మాటలు దుష్ట హృదయంలో ఉన్న వారికి వస్తాయండి? రావు. ఒక భక్తికి ఎలా నీతిగా ఉండేటువంటి భక్తి ఉంటే దావీదు ఎంతగా వివరించగలుగుతాడండి. కీర్తన అంతా కూడా చదువుతూ ఉంటే చాలా ఆనందం వేస్తుంది నాకు. ఎందుకంటే ఈ హృదయము పరిశోధించుకున్నది, తెలుసుకున్నది అన్న తర్వాత ఈ కీర్తన దేవుడు నా తలంపుల్లో పెట్టిన కానిచ్చి కీర్తన అంతా చదువుతూ ఉంటుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. దావీదు కూడా అంటాడు, ఏమనంటే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము కలుగుతున్నది అంటున్నాడు. ఎందుకంటే తల్లి గర్భమందు ఎవరైనా రూపింపగలరండి? ఇప్పుడు అనేక వస్తువులు ఆకాశంలో ఎగిరేటువంటి విమానాలు కావచ్చు, అనేక హెలికాప్టర్లు కావచ్చు, ప్రతిదీ కూడా భూమి ఎగిరేటువంటి నడిచేటువంటి కార్లు కావచ్చు, బండ్లు కావచ్చు, ప్రతిదీ కూడా మనుషుడు మనకు కనిపించేటువంటి గోడలు, పెయింట్, కుర్చీలు, చాపలు, ఈ బల్ల, ప్రతిదీ కూడా మనం నిర్మించావు. కానీ వస్తువులన్నిటినీ ఒక నరుణ్ణి ఎవరైనా నిర్మించగలరండి? అట్టి సామర్థ్యత ఎవరికన్నా ఉందా అంటే అది దేవునికి ఒకటికే సాధ్యము. అందుకనే అంటున్నాడు, ఈ సృష్టిని కూడా ఎవరు కూడా శాసించలేరు, ఈ సృష్టిని కూడా ఎవరు కూడా ఎదిరించలేరు, దానికి ఇంతలోనే ఉండిపో అని దాన్ని గద్దించలేరు. ఎందుకంటే యోబుతో అంటాడు కదా, అగాధ జలములకు నేను ఆజ్ఞాపించి వాటిని ఉప్పొంగకుండా చేయనప్పుడు నీవు ఉన్నావా అని అంటాడు. ఎందుకనంటే దేవుడు సృష్టిని సృజించిన వాడు, నిన్ను నన్ను నిర్మించిన వాడు, ఆయన ఆయా ప్రదేశాల చోట ఆయా ప్రాంతాల్లో ఉన్నవాడు, నీకు తలంపు పుట్టక మునిపే ప్రతి ఆలోచన ఆయన ఎరిగి ఉన్నవాడు. ఆయన దావీదు ఏమంటాడు, నా ముందు నువ్వు ఉన్నావు, నా వెనక నీవు ఉన్నావు, అగాధ స్థలంలో వెళ్ళినను అక్కడ నీవు ఉన్నావు, ఒకవేళ నేను పాతాళ స్థలంలో పోదునేమో అక్కడ నీవు ఉన్నావు. అసలు నీ తలంపులు నేను వర్ణించడానికి అగోచరము, అవి నా ఊహలకు అందవు అంటున్నాడు. ఎంత దేవునికి భక్తి కలిగి ఉంటే ఎన్ని ఆలోచనలండి. దేవుడు అంత వివేక జ్ఞానము దావీదుకి ఇచ్చాడు. అంటే ఎందుకనంటే దావీదు
చిన్నతనం నుండి దేవుని ఎంతో ఆరాధించాడు, ఎంతో భక్తి కలిగి జీవించాడు. గాఢాంధకారము లోయల్లోని సంచరణ ఏ తెగులకు నేను భయపడిన అంటాడు. ఎందుకు అంత భక్తి, ఎందుకు దేవుని అంత విశ్వాసం అంటే ఆయనకు తెలుసు, ఒకవేళ నేను మరణించినను తిరిగి లేస్తాను. దావీదు పేతురు అంటాడు, ఆత్మపూర్ణుడిగా నింపబడి అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో అంటాడు ఏమనంటే, నేను మరణించినను నేను తిరిగి లేస్తాను, ఈ నిరీక్షణ నాకుంది అని 2వ అధ్యాయంలో చివరి వచనాల్లో పేతురు అంటూ ఉంటాడనమాట. అది నేను పాతాళం గురించి చెప్పినప్పుడు చాలా వివరంగా చెప్పాను అనమాట. పాతాళం నుండి ఇవి నా ప్రాణమును విడిపిస్తాం అనేటువంటి మాట చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా 17 కనుక మనం చదివితే 39, దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి విసుగు కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి, నేను మేలుకుంటుని. దేవా ఏంటంట, భక్తిహీనులను నిశ్చయముగా సంహరించదు. ఎలా సంహరిస్తాడు? ఆయన తీర్పు దినమందు సంహరించేవాడుగా ఉన్నాడు. ఆయన ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూచేవారిగా ఉండాలి, కానీ ఆయన తీర్పు దినమందు వచ్చేటప్పుడు మనము భయపడుతూ మనం నశించే వారిగా ఉండడానికి దేవుడు ఒప్పుకోవడం లేదు. కనుక ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతుంది ఏమనంటే, మన హృదయం దేవుని ఎదుట సరిగా ఉన్నదా, సరైన ప్రవర్తన కలిగి మనం జీవిస్తున్నామా అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉండాలి. దేవుడు మనకు సహాయకుడుగా ఉన్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి కోరికలతో ఆశలతో ఎల్లప్పుడూ మనం జీవిస్తూ ఉంటే దేవుడు మనకు సహాయం చేయలేడు. దేవుని ఆత్మ మనలో నిలిచి ఉండలేదు. కనుక దేవుని ఆలోచన, దేవుని యొక్క చిత్తము మనలో మనం జరిగించే వారిగా ఉన్నప్పుడే దేవుడు మనకు సహాయకుడుగా ఉంటాడు. కనుక ఇటు వాక్యం మన హృదయంలో ఉండాలని ప్రభు పెట్టుకోవచ్చు. ఇటు వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, నీకే వందనాలు ప్రభువా. మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించి ఇది నన్ను అనుగ్రహించావు తండ్రి. అయా అదుగుతండి, ఒకవేళ దుష్ట హృదయం మాలో ఉన్నదేమో మమ్మల్ని మేము సరి చేసుకోవాలనేటువంటి వాక్యముతో అయా కొన్ని మాటలు మాట్లాడి ఉన్నావు తండ్రి ప్రభువా. అయా మమ్మల్ని మేము పరిశీలించుకుని ఉన్నాము తండ్రి. అయా మమ్మల్ని మేము బుద్ధి చెప్పుకుని ఉన్నాము దేవా. అయా మాలో ఉన్నటువంటి చెడు స్వభావమును ప్రభువా అయా బయటకు నాయనా అయా ఎటువైపుకు సహాయం చేయండి. అయా అన్ని పరిశుద్ధాత్మ సహవాసంలో ఇంకొక నీలో ఎదుగుటకు సహాయం చేయమని ప్రభువా అదిగోనైనా నా ముందు నా తర్వాత చెప్పబోతున్న వారిని జ్ఞాపకం చేసుకొని ఆత్మీయంగా వాడుకోండి ప్రభువా. అయా చెబుతున్నటువంటి ప్రతి మాటలు ప్రభువా అయా మా హృదయంలో ఉంచుకుని దాని ప్రకారం జీవించడానికి సహాయం చేయమని నా యేసయ్య పరిశుద్ధ నాలుగు ప్రార్థన పరమ తండ్రి. ఆమేన్.